ఏపీలో ఒక తెల్లబొచ్చు బత్తాయి ఒకటి తిరుగుతూ ఉంది. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఏదేదో మురిగేసింది. బాగా మంచిగానే స్క్రిప్ట్ రాసుకొచ్చింది, మొత్తం చదివేసింది. ఇంకా ఆ స్క్రిప్ట్ చూస్తే మొత్తం కూడా బీజేపీ వాళ్ళు రాసి అంటే స్క్రిప్ట్ లాగా కనిపించింది. చాలా స్పష్టంగా కంటికి కనిపించింది. ఎలాగైనా సరే వైసీపీని, జగన్మోహన్ రెడ్డి గారిని బద్నాం చేయాలా, ఆ పార్టీకి ఉన్నటువంటి ఓట్ షేర్ని కట్ చేసేవాలా, ఇదే మెయిన్ టార్గెట్. ఆ టార్గెట్లో భాగంగానే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి ఇంకేం అవకాశాలు లేవు. ఎందుకంటే ఇంకా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మంచి పనులు అన్నీ, ఎక్కడ చెడు పనులు ఎక్కడ చేయలే. జగన్మోహన్ రెడ్డి గారిని, ఆ పార్టీ ఓట్ షేర్ని డివైడ్ చేయాలంటే ఒకటే మార్గం, అదే కులాల మధ్య రచ్చ, మతాల మధ్య రచ్చ. ఇవి పెడితేనే వైసీపీ పార్టీని డివైడ్ చేయగలం, ఆ పార్టీని ముక్కలుగా నరకగలం అన్న అభిప్రాయానికి వచ్చేసినట్టుగా ఉంది బీజేపీ. దానిలో భాగంగానే మీకు అందరికీ తెలిసిందే, తిరుమల లడ్డూకు సంబంధించి ఏ విధంగా ఒక హైడ్రామా సృష్టించారో, ఏ విధంగా జరిగిందో మీరు అందరూ కూడా చూశారు. అది రివర్స్ అయ్యేలోపు అందరూ కూడా సైలెంట్ అయిపోయారు. తర్వాత రకరకాలుగా చేశారు. ఇంకా ఏదేదో జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియానిటీని సపోర్ట్ చేస్తాడు, జగన్మోహన్ రెడ్డి గారు హిందువు నుంచి క్రిస్టియన్స్ అంతా కూడా మార్చేస్తున్నాడు, రకరకాలుగా ఊహాగానాలు ఏవేవో మాట్లాడేసినారు. తర్వాత ఇంకా టీడీపీ అయితే తిరుమలని 7 కొండలు ఉండగా 2 కొండలు చేశాడు వైఎస్ రాజశేఖర రెడ్డి. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు అది, జగన్మోహన్ రెడ్డి గారు ఇది అని చెప్పేసి మొన్నటి వరకు టీడీపీ, జనసేన వాళ్ళు బీభత్సంగా అరిచారు. దానికి తోడు ఇప్పుడు ఈ తెల్లబొచ్చు బత్తాయి అని చెప్పాం కదా, అదే విజయసాయిరెడ్డి గారి రూపంలో ఆయన వచ్చి ఏదేదో మాట్లాడేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారంట అధికారంలో ఉన్నప్పుడంట హిందూస్ అంతా కూడా క్రిస్టియన్లోకి మార్పిచ్చారంట. ఏదేదో ఇంకా హిందూ ధర్మాన్ని మేము కాపాడేస్తాం, అబ్బో నా సామాన్యంగా చించుకున్నాడు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి ఇంకేం అవకాశం లేవు కాబట్టి ఇదొకటే ఇంక వీళ్ళకి అనుకూలంగా ఉండేటట్టుగా కనిపిస్తుంది. కొంచెం సరే ఉండాలా, ఇంకేం లేవా మాట్లాడడానికి. రాష్ట్రంలో సమస్యలు కనిపించలేదా? మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ హిందూ ధర్మం సనాతన ధర్మం అని చెప్పేసి ఎగిరిగిరి పడ్డాడు. లాస్ట్కి ఏమయ్యాడో తెలియదు. ఇప్పుడు కొత్తగా ఇంకొకడు వచ్చాడు, సనాతన కర్మ సిద్ధాంతి ఈ బత్తాయి. అయ్యా బత్తాయి, నీకు జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం ఉంటే ఇంకొకలాగా కూడా మాట్లాడచ్చు, పొలిటికల్గా నువ్వు ఏమైనా సరే మాట్లాడచ్చు, అంతేగాని ఒక మతాన్ని అలా జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించి మాట్లాడడం మంచిది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాలు చెప్పాడు, నా మతం మానవత్వం అని చెప్పేసి చాలా సందర్భాల్లో ప్రెస్ మీట్లో కూడా చెప్పాడు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇలాంటి నిందలు వేస్తూ పోస్తే ప్రజలన్నీ చూస్తున్నారు, ఏదో రోజు గట్టిగానే బుద్ధి చెప్పే సమయం కూడా వచ్చేస్తుంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి కొన్ని చెప్పుకోవాలి. ఇవన్నీ కూడా ఆ తెల్లబొచ్చు బత్తాయికి తెలియజేయండి. జగన్మోహన్ రెడ్డి గారు ధర్మ పరిరక్షకుడు అనేసి చెప్పుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు కూలగొట్టినటువంటి 40కి పైగా ఆలయాలను జగన్మోహన్ రెడ్డి గారు పునర్నిర్మించాడు. శ్రీవారి ట్రస్ట్ ఆధ్వర్యంలో 3000 ఆలయాలకు నిర్మాణానికి శ్రీకారం చుట్టింది కూడా జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాదు అంతర్వేది రథం దగ్ధం తర్వాత కొత్త రథం చేయించినటువంటి ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిది. అంతేకాదు ఆలయాలకు వైభవం తెచ్చింది కూడా జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని. 411.10 కోట్లతో 801 పురాతన ఆలయాలు జీర్ణోద్ధరణ పనులు కూడా చేయించాడు జగన్మోహన్ రెడ్డి గారు. హిందూ ధర్మాన్ని, ఆలయాలను పరీక్షించినటువంటి బాధ్యత గల ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర కూడా నిలిచిపోతాడు. చంద్రబాబు నాయుడు గారు కూలగొట్టేటువంటి గుడులను జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించాడు. ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డ్ అని చెప్పుకోవాలి. ఆలయాలకు పూర్వ వైభవం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ హయాంలోనే టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ ద్వారా రాష్ట్రంలో దాదాపు కొత్త 3000 ఆలయాల నిర్మాణానికి శ్రీకారం చుట్టి దాంట్లో 1072 ఆలయాల నిర్మాణ ప్రక్రియ కూడా ఇప్పటికే ప్రారంభించారు. 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత విజయవాడలో చంద్రబాబు నాయుడు గారు కూల్చేసిన ఆలయాలన్నింటినీ కూడా పునర్నిర్మించారు. అంతేకాదు 2021 జనవరి 8వ తేదీన ఆలయాలకు శంకుస్థాపన చేసి 2023 డిసెంబర్ 7వ తేదీన అనుకుంటా ఆ తేదీ కల్లా కూడా పూర్తి చేసి ప్రారంభించిన చరిత్ర కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. అంతేకాదు టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ కాలంలో 4111 కొత్త ఆలయాల నిర్మాణం మొదలుపెట్టి ఒక్కో ఆలయానికి 10 లక్షలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే అందించింది. అందులో 80% రామాలయాలే ఉన్నాయి. 411.10 కోట్లతో 801 పురాతన ఆలయాల జీర్ణోద్ధరణ పనులకు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే శ్రీకారం కూడా చుట్టాడు.
మొత్తంగా దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో 1807 కోట్లకు ఆలయాల అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఖర్చు చేసింది. అంతేకాదు విజయవాడ దుర్గమ్మ గుడి అభివృద్ధికి ప్రభుత్వ నిధుల నుంచి 70 కోట్ల రూపాయల మంజూరు చేసింది కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే. అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో సెప్టెంబర్ 5వ తేదీన 2024 లక్ష్మీ నరసింహస్వామి రథాన్ని కొంతమంది దుండగులు దగ్ధం చేస్తే అటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు భక్తుల మనోభావాలను పరిగణలోకి తీసుకున్న ఆయన కళ్యాణోత్సవం నాటికి కొత్త రథం తయారవుతుందని చెప్పేసి మాట ఇచ్చాడు. అంతేకాదు అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడా అంటే కొత్త రథాన్ని తయారు చేయించింది కూడా జగన్మోహన్ రెడ్డి గారే. కళ్యాణోత్సవాల టైంలో నూతన రథాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించాడు. శాస్త్రోక్తంగా స్వామివారికి ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. అంతేకాదు అంతరాలయంలో స్వామికి ప్రీతిపాత్రమైనటువంటి వింజమార సేవలో జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొన్నాడు. ముఖ్యమంత్రి హోదాలో ప్రభుత్వం తరపున స్వామికి అదేవిధంగా అమ్మవారికి నూతన పట్టు వస్త్రాలను కూడా జగన్మోహన్ రెడ్డి గారు సమర్పించాడు. జీవో నెంబర్ 50 జారీ చేయడం ద్వారా గతంలో 5,000 రూపాయలు వేతనం పొందేవారికి 10,000 చొప్పున, 10,000 వేతనం పొందేవారికి 15,625 రూపాయల చొప్పున వేతనాలు పెంచుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఇలా చెప్పుకుంటే 1, 2, 3 చెప్పుకుంటూ పోతే శాంతడత అవుతుంది. ఇటువంటి వ్యక్తుల మీద చెప్పాం కదా, తెల్లబొచ్చు బత్తాయి వచ్చి నోటుకు వచ్చేట్టు వాగుతుంటే చాలా చండాలంగా అనిపిస్తుంది. ఇలా చాలా చెప్పుకోవచ్చు. ఇంకా చెప్పుకుంటూ పోతే ఇంకొక అర్ధగంట చెప్పుకోవచ్చు విషయాలు. కాబట్టి ఇలాంటి తెల్లబొచ్చు బత్తాయిల్ని ప్రజలందరూ కూడా గమనించి ఇటువంటి వాళ్ళని ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెట్టాల్సిన అవసరం కూడా